తెచ్చుకొనకూడదు. అదే దేవుడు మాట్లాడుతున్న మాట. మనం జ్ఞాపకం చేసుకోకూడదు ప్రియులారా. పరిశుద్ధ గ్రంథములో దేవుని వాక్యం చూడండి. మీకు ఒక విషయం చెప్తాను నేను. ఒక మనిషి చనిపోయాడు. ఒక మనిషి చనిపోయిన తర్వాత అతన్ని సమాధి చేసేసాం. సమాధి చేసిన తర్వాత జ్ఞాపకం వచ్చినప్పుడు మళ్ళీ వెళ్ళి మళ్ళీ ఆ సమాధిని త్రవ్వి అతన్ని చూస్తావా? మాట్లాడాలి మీరు. చూస్తారా? ఎందుకని? అతి భయంకరమైన క్రూరమైనటువంటి దుర్వాసన. నువ్వు విడిచిపెట్టిన పాపాన్ని కానీ, విడిచిపెట్టిన విధానం కానీ, విడిచిపెట్టిన అలవాటు కానీ మళ్ళీ నువ్వు చేయడానికి ప్రయత్నం చేస్తే, చనిపోయి పాతి పెట్టిన శవాన్ని తీసి మళ్ళీ దానితో నువ్వు ఏకీభవించినట్లే. జాగ్రత్త సుమా, జాగ్రత్త. అందుకే ప్రభు నేను క్షమించాను, నిన్ను నేను క్షమించాను, కానీ నేను జ్ఞాపకం చేసుకోను. నువ్వెందుకు జ్ఞాపకం చేసుకుంటూ దేవుని మందిరానికి రాకుండా, ఆరాధనకి రాకుండా, ప్రార్థనకు రాకుండా, ప్రభువుని స్తుతించకుండా, ప్రభుతో మాట్లాడుకోకుండా ఎంతకాలం ఇంకా నీ జీవితం అలా ఉంటావు? ఈ రాత్రి అడుగుతున్నాడు దేవుడు. ప్రియమైన సోదరి సోదరుడా, జాగ్రత్తగా గమనించాలి మనం. తర్వాత మరొక విషయం, యెషయా గ్రంథము 44:22 దేవుడు ఏమన్నాడో తెలుసా? మంచు విడిచిపోవునట్లుగా నేను నీ అతిక్రమలను, మబ్బు తొలగిపోవునట్లుగా నీ పాపములను తుడిచివేసి ఉన్నాను. చప్పట్ల కొట్ట గట్టిగా దేవుని నామాన్ని మహిమపరచు. ఎంత గొప్ప విషయం! ఈ లోకములో మన పాపములు క్షమించేవారు ఎవరు లేరండి. మన అతిక్రమలు క్షమించేవారు ఎవరు లేరు. మనల్ని ప్రేమతో పిలిచేవారు ఎవరు లేరు. కానీ ప్రభు చెప్పినప్పుడు మనం చేయాల్సిన ప్రాముఖ్యమైన పని ఏమిటో తెలుసా? ఒక సంఘము కానీ, ఒక సమాజము కానీ, ఈ లోకము కానీ నేర్చుకోవాల్సింది ఏమిటంటే, దేవుడు ప్రేమించి నన్ను ఆ పాపము నుంచి విడిపించాడు. దేవుడు ప్రేమించి నన్ను ఈ అలవాటు నుంచి విడిపించాడు. దేవుడు ప్రేమించి నన్ను ఈ జీవితం నుంచి విడిపించాడు. అయితే నా జీవితము, నా బ్రతుకు నా ప్రభు కోసమే. స్తోత్రం చెప్పు. అలాంటి నిశ్చిత మనలోకి రావాలి ప్రియులారా. అలాంటి నిశ్చిత మనలో ఉండాలి. పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యం చూస్తే, ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈరోజు ఒక 3 విషయాలు నేను ఒక ముగ్గురిని మీకు చూపించి నేను ముగిస్తాను. మొదటి భాగంలో ఒక ముగ్గురిని చూద్దాం. ఎందుకంటే దేవుడు మనల్ని ప్రేమించి, దేవుడు మనకిచ్చినటువంటి అమూల్యమైన కృప చాలా ప్రాముఖ్యమైంది. ఈ మొదటి మాట, ఆయన మనలను ఏం చేశాడు చెప్పండి అమ్మా? క్షమించాడు. నువ్వు జ్ఞాపకం చేసుకోవద్దు అంటున్నాడు దేవుడు. తర్వాత ఇప్పుడు మనం గాలం దగ్గరికి వెళ్దాం.